నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సన్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాల పనితీరు నిర్మాణ వ్యవస్థపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు పలు సూచనలు చేశారు. పవన్ కళ్యాణ్ తెలిపారు. అంటే గ్రామ సచివాలయాల పనితీరు పూర్తిగా సమీక్షించడం అవసరమని, ఇందుకోసం ప్రత్యేక అధ్యయనం చేపట్టి వచ్చే మార్చి నాటికి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం సచివాలయ నిర్మాణం ఎలా పనిచేస్తోంది, ఏ శాఖలలో అనుసంధానాలు మెరుగుపరిస్తే ప్రజలకు మరింతగా సేవలందుతాయి, ఇటువంటి అంశాలపై విపులంగా అధ్యయనం చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల విషయాన్ని కూడా చర్చించారు. అధికారులను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ పదోన్నతులు ఇవ్వడంలో ఏ ఆలస్యం ఉండకూడదని స్పష్టం చేశారు. అయితే ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇచ్చినా కూడా సచివాలయ వ్యవస్థ నిర్మాణం దెబ్బతినకుండా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఉద్యోగుల భవిష్యత్ అవకాశాలు, విభాగాల్లో అనుసంధానం చేసే విధానం, మార్పులు వీటన్నిటినీ అధ్యయనం చేసి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక తీసుకురావాలని చెప్పారు. అంతేకాకుండా ప్రమోషన్స్ ప్రక్రియ వేగంగా పూర్తి కావాలంటే ఇకపై ప్రతి నెల ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో పనితీరును పరిశీలించడం, ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం, ఉద్యోగుల భవిష్యత్తు ఎదుగుదలపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఈ విధంగా స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాలు రాష్ట్ర పరిపాలనలో ముఖ్యమైన భాగం కావడంతో వాటిని బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రాధాన్యత అని అన్నారు. పదోన్నతులిచ్చే సమయంలో ఎవరూ నష్టపోవద్దని, సచివాలయాల ద్వారా ప్రజలకు అందే సేవలు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఈ నిర్ణయాల కోసం అధికారులు ఇప్పటికే ఫీల్డ్ స్థాయి సమాచారం సేకరించడం ప్రారంభించారు. గ్రామ సచివాలయాల పనితీరుపై వచ్చే మార్చిలో సమర్పించబోయే నివేదిక ఆధారంగా తదుపరి మార్పులు, సంస్కరణలు అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.